హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దుర్గా టాక్స్ అన్స్టాబుల్. సో ఇప్పుడు మత మార్పిడుల విషయంలో కావచ్చు, లేకుంటే స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఉన్నాయో కొన్ని విదేశాల దగ్గర నుంచి ఇక్కడికి ఫండ్స్ తెచ్చుకునే ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ఇప్పుడు భారత ప్రధాని మోదీ గారు కొన్ని చట్టాలు తీసుకురాబోతున్నారని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏ రకమైన చట్టాలు, దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి దీని గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, ఇప్పుడు మోదీ గారు కొత్త చట్టాలు తీసుకురాబోతున్నారు. ఈ మత మార్పిడి విషయంలో కావచ్చు, లేకుంటే స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు విదేశాల దగ్గర నుంచి తెచ్చుకునే ఫండ్స్ విషయంలో కావచ్చు అంటున్నారు. ఏంటి చట్టాలు మేడం? అంటే యాక్చువల్గా ఇవాళ ఈ చట్టం కొత్తగా వచ్చింది ఏం కాదండి. ఇందిరాగాంధీ కాలం నుంచి ఉంది, అయితే ఆవిడ అమలు చేయాల పూర్తిగా. తర్వాత మీకు మన్మోహన్ సింగ్ కాలంలో 2010లో కొన్ని సవరణలు తీసుకొచ్చారు ఈ చట్టంలో. తర్వాత 2016లో మోదీ గారు వచ్చాక దీని మీద దృష్టి పెట్టారు. తర్వాత మీకు తెలుసు కొన్ని ఎన్జిఓస్ రద్దయ్యాయి కూడా. అంటే ఎవరైతే సక్రమంగా నిర్వహించట్లేదో ఫండ్స్ మాత్రం వస్తాయి. ఆ ఫండ్స్ దేనికి వాడుతున్నారు అనేది తెలియదు. మీకు గతంలో కాంగ్రెస్ హయాంలో అయితే మేము ఎందుకు చెప్పాలి మీకు లెక్కలు అని వాదించేవాళ్ళు, ఎన్జిఓస్ కావచ్చు కొంతమంది. ఇవాళ మీరు కనుక విషయం తీసుకుంటే ఇప్పుడు మీకు హిందూ దేవాలయాలకు సంబంధించి మీకు లెక్కలు ఉంటాయి. అవునా? ఈ డబ్బులు అందరికీ వాడతారు, గవర్నమెంట్ కూడా తీసుకుని వాడుతుంది కదా. అలాగ ఒక మస్జిదులకు సంబంధించిన సొమ్ము కానీ, ఒక చర్చిలకు సంబంధించిన డబ్బులు కానీ ఎవరైనా వాడతారా? అసలు లెక్కలు ఇస్తారా వాళ్ళు? అసలు ఎంతమంది మెంబర్స్ ఉంటారు? ఇప్పుడు మీకు ఇవాళ అఫీషియల్గా 7,000 చిల్లర చర్చిలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అన్అఫీషియల్గా ఎన్ని ఉన్నాయి తెలుసా? మోర్ దాన్ 30,000 ఉన్నాయి. సో వీళ్ళందరూ ఈ కూటాలు పెట్టుకుని, లేదు ఒక చర్చ్ ఫాస్టర్ అని వీళ్ళు ఎంత సొమ్ములు వీళ్ళు ప్రజల నుంచి తీసుకుంటున్నారు. వాట్ దే ఆర్ డూయింగ్? ఆ డబ్బుని ఏం చేస్తున్నారు? ఆదివారాలు భోజనాలు పెడతారు, మత మార్పిళ్ళు చేస్తారు. బట్ హిందూ దేవాలయాల్లో మీరు మత మార్పిళ్ళు చూస్తారా? వేరే మతాన్ని తిట్టడం మనం చూస్తామా? ఎందుకంటే నేను ఎందుకు ఈ పాయింట్ మాట్లాడుతున్నా అంటే, ఇవాళ ఈ FCRA చట్టం అనేది ఈయన కఠినతరం చేస్తున్నారు. మీరు అన్నట్టుగా ఎన్జిఓస్ కావచ్చు, అంటే స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, మత మార్పిళ్ళు చేసేవాళ్ళు కావచ్చు. ఇప్పుడు వీళ్ళకి విదేశాల నుంచి చాలా భారీగా వాళ్ళకి డబ్బు వస్తుంది. సో ఈ డబ్బుకి లెక్కలు మీరు ఇప్పుడు దేనికో ఇవాళ ఒక ఏంటంటారు, మేము కొన్ని నీటి సౌకర్యాలు కల్పిస్తాము ప్రజలకి, ఈ ఫండ్స్ ఎన్జిఓ ద్వారా దానికి వాడతాము, లేకపోతే ఫలానా చదువుకి వాడతాము, లేకపోతే ఫలానా ఇంకేదో వాడతాము. మీరు ఆ డబ్బులు దానికే వాడాలి. వాడకుండా మీరు మత మార్పిళ్ళకి వాడారనుకోండి, ఈ చర్చిలకి పంపు చేశారనుకోండి, మీకు అసలు యాక్చువల్గా మీకు 2004 నుంచే కదా బాగా ఎక్కువైంది మత మార్పిళ్ళు జరిగింది. గత 20 ఏళ్ళుగా మనం చూస్తున్నాం బాగా. అంతకుముందు ఇంతమంది లేరు క్రిస్టియన్స్. ఈ మత మార్పిడిలో కూడా ఒక మత మౌఢ్యాన్ని తీసుకొస్తున్నారు. అంటే ఈ మతంలోనే ఉండాలి, ఈ మతంలో ఉండకపోతే నువ్వు సైతాన్ అని ఒక మతం చెప్తుంది. ఇంకో మతం ఏమంటుంది, నువ్వు ఈ మతం నమ్మకపోతే నువ్వు కాఫీర్వి, వేరే మతం వాడివి. అలా హిందూ మతం చెప్తుందా నువ్వు క్రిస్టియన్ అయితే నువ్వు దెయ్యానివి అని కానీ, లేకపోతే నువ్వు ముస్లిం మతంలో ఉంటే నువ్వు ఇంకేదో పిశాచాను అని కానీ చెప్పదు కదా. మన మతం ఏం చెప్తుంది? పరమత సహనం ఉండాలి, ప్రతి వాళ్ళని గౌరవించాలి. కానీ వాళ్ళు అది నేర్పించట్లా. అస్సాంలో అపోజిషన్ లీడర్ ఎవరైతే ఉన్నారో దేవబాత్రా ఏదో ఒక పేరు ఉంది ఆయనది, ఆయన ఏం ప్రచారం చేశాడు తెలుసా? ముస్లిం వాళ్ళని మీరు ఏదైనా అంటే ముస్లింలని వాళ్ళని జైల్లో పెట్టిస్తా, 5 ఏళ్ళు జైలు శిక్ష, భారీ జరిమానా అని. అప్పుడు చాలామంది ప్రశ్నించారు హిందువులు. అంటే మరి హిందువులను అంటే ఇప్పుడు అలా అనుకుంటే ఫస్ట్ ఎవరిని పెడతాడు ఆయన? క్రిస్టియన్స్ని పెడతాడా, ముస్లిమ్స్ని పెడతాడా జైల్లో? ఎందుకంటే హిందూ మతంలో ఎవరు తిట్టారు, కానీ ముస్లిం మతంలో ఇందాక నేను చెప్పినట్టు ఒకడు కాఫీర్ అంటాడు, ఇంకొకడు ఏమంటాడు, సైతాన్ అంటాడు. మరి వాళ్ళు హిందూ మతాన్ని తిడతారు. ఇవాళ మీరు ఏ పాస్టర్ మాట్లాడిన వీడియోస్ తీసినా, మీరు టేక్ ఎనీ వీడియో, వాళ్ళు ఎవరిని తిడతారు? ఆబ్వియస్గా హిందువుని తిడతారు. మరి అప్పుడు ఆ కాంగ్రెస్ నాయకుడు చెప్పిన దానికి ఏం చేస్తాడు అప్పుడు? అందుకని ఇప్పుడు కొంచెం మాట మార్చి ఏ మతం వాళ్ళని తిట్టినా అన్నాడు. కానీ ఆయన చేసింది తప్పు కదా, వాగ్దానం ఏదో. అంటే ఇలాంటి వాగ్దానాలు మీరు ఎన్నికల ముందు చేస్తారా?
నేను అడుగుతున్నది అది. సో ఇవాళ మోదీ తీసుకొచ్చే ఈ చట్టం చాలామంది గుండెల్లో రైలు పరిగెట్టిస్తుంది. ఇది చాలా మంచి చట్టం, ఎప్పుడో అమలు చేయాలి. ఇందిరాగాంధీ టైం అంటే ఎప్పుడండి? ఎంత అన్యాయం అది. 40 ఏళ్ళు 45 ఏళ్ల క్రితం. అంటే మనం ఆల్మోస్ట్ ఒక అర్ధ శతాబ్ది మనం మగ్గిపోయాం హిందువులందరం కూడా. సో కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పిదాలని ఇవాళ బీజేపీ ప్రభుత్వం సరిదిద్దుతోంది. దీనివల్ల నష్టపోతారు కొంతమంది, కానీ ఉన్నవాళ్ళు సుఖపడతారు కదా. కాబట్టి ఇవాళ FCRA చట్టం అనేది చాలా మంచి చట్టం అండి. మత మార్పిళ్ళు అనే దానికి ఇవాళ ఇది ఒక ఏమనాలి, ఒక గొడ్డల వేట్లాగా అనుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు మత మార్పులు తగ్గుతాయి మేడం ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత? కంప్లీట్గా ఉండవా? కంప్లీట్గా అని మనం చెప్పలేము. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉంటాయి ఆల్రెడీ, మీరు ఆ డబ్బుల్ని పెట్టచ్చు. ఓకే, ఇప్పుడు మీకు దేన్ని ఆపడం ఎంత కష్టం అండి. ఇప్పుడు మీకు ఎందుకు అసలు నోట్బందీ వచ్చింది మీకు తెలుసు కదా. మన డబ్బు పాకిస్తాన్కి వెళ్తుంది కాబట్టి ఎవరు పంపించారో కూడా మనకు తెలుసు, ఏ పార్టీ వాళ్ళు పంపించారో. ఇంత డబ్బు వెళ్తోందని తెలిసాక రాత్రికి రాత్రి మీకు 2000 నోట్లు బంద్ అయిపోయాయి. పాకిస్తాన్కి పచ్చి వెలక్కాయ గొంతులో పడిందిగా. సో అలాగనమాట కొంతవరకు తగ్గుతుంది. అంటే 100% నేను చెప్పలేను, ఒక 60-70% తగ్గే అవకాశం ఉంటుందిగా. ఇప్పుడు డబ్బులు లేకపోతే ఎవడు మత మార్పులు చేస్తాడు, ఎవడు వింటాడు? మీకు తెలుసా, రాజశేఖర్ రెడ్డి గారి మేనత్తలు కూడా చెప్తారు అందరూ, వాళ్ళకి అప్పుడు తినడానికి తిండి లేకపోతే వాళ్ళు అందుకోసం క్రిస్టియానిటీలోకి మారారు. అప్పుడు ఈ పిండి ఇవన్నీ ఇచ్చేవాళ్ళట, మీరు వినుంటారు చిన్నవాళ్లే కానీ, వాటి కోసం మారారు. అలా కూడా జరిగాయి. నేను ఎవరిని తప్పు పట్టట్లా, మారిన వాళ్ళని నేను తప్పు పట్టాను. కాకపోతే ఏంటంటే మీరు ఒక మతంలో ఉండండి, మీకు నచ్చిన మతంలో, అందులో ఎటువంటి ఆక్షేపణ లేదు. అసలు నేను ఎవరిని కాదు క్వశ్చన్ చేయటానికి, కానీ వేరే మతాన్ని తిట్టద్దండి. మీకు అర్థమైందా? అదొక్కటే నేను చెప్తా. ఇప్పుడు మీరు క్రిస్టియానిటీలోకి వెళ్ళండి, కానీ మీరు ఆ మతంలో ఉండద్దు, ఆ దేవుడు సైతాను ఇట్లాంటివి చెప్పడం తప్పు కదా. ఆ ప్రసాదం తినద్దు, ఇవి నేర్పించకూడదు. బైబిల్లో ఇవన్నీ ఎక్కడ లేవు. నేను చిన్నప్పుడు బైబిల్ చదువుకున్నా, నేను క్రిస్టియన్ స్కూల్స్లో చదువుకున్నా, కానీ ఇలా ఎవడూ బోధించలేదు. ఇది కొత్త సిద్ధాంతాలు ఇవన్నీ. అంటే మనం అనుకున్నవి మనం అక్కడ ఆపాదిస్తున్నాం, ఇవి తప్పంటాను నేను. ఓకే, ఇలాంటివి చేయకూడదు కదా. నీ మత విశ్వాసాలు నువ్వు పాటించు, కానీ దానికోసం నువ్వు నా ఊళ్ళోకి రాకూడదు, నీ మతం నా ఊళ్ళోకి తీసుకురాకూడదు, ఇవన్నీ ఎవడు నేర్పిస్తున్నాడు మీకు? నేను అంటున్నది అది. మరి పొరుగువాడిని ప్రేమించుము, పొరుగువాడిని నీ వలే ప్రేమించుము, పరమత సహనము వహించుము, ఇవే కదా బైబిల్ నేర్పించింది చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నది. మేము ప్రేయర్ కూడా అది చేసేవాళ్ళం. అది తప్పేం లేదు. ఇప్పుడు ఆ ప్రేయర్ చదవడానికి కూడా నేనేమి ఇబ్బంది పడలే, మా అమ్మగారు ఇబ్బంది పడలే, మా నాన్నగారు ఇబ్బంది పడలే. బికాస్ వీ నీడ్ గుడ్ ఎడ్యుకేషన్. మీకు ఏం చేశారంటే క్రిస్టియానిటీ అనేది వాళ్ళు ఎట్లా వ్యాప్తి చేశారంటే, ఫస్ట్ ఈ ఏమంటారు రవాణా వ్యవస్థ, తర్వాత చదువు. ఫస్ట్ బ్రాహ్మిన్స్ని వాళ్ళు టార్గెట్ చేసి బ్రాహ్మిన్స్ని వాళ్ళు కన్వర్ట్ చేశారు. ఎందుకని? బికాజ్ వాళ్ళు చదువుకుని ఉంటారు, వాళ్ళు చెప్తే ప్రజలు వింటారు. బికాజ్ ప్రీచింగ్ అనేది వాళ్ళకి అలవాటు ఉంటుంది. ఓకే, మీకు అర్థమైందా? దే ఆర్ గుడ్ ప్రీచర్స్ అని. ఇప్పుడు ఎవరు ఎంత తిట్టుకున్నా బ్రాహ్మణ అమ్మాయిని చేసుకోవడానికి చూస్తారుగా. అది అహంకారంతో కావచ్చు, లేదు వాళ్ళని తొక్కాలని కావచ్చు, లేదు ఇష్టంతో కావచ్చు, రకరకాల రీజన్స్. అంటే నాకంట ఉన్నత కులంలో పిల్లని నేను చేసుకున్నాను అనే ఒక ఈగో సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. అంటే మనిషికి రకరకాల ఆలోచనలు ఉంటాయి, మానసికంగా మనకు తెలియదు కదా. ఒక ఆరాధనతో కూడా చేసుకోవచ్చు, ఇలాంటి పిల్లని చేసుకుంటే బాగుంటుంది. రజనీకాంత్ చెప్పారు చూడండి, నాకు తెల్లగా ఉండే అమ్మాయిని చేసుకోవాలని ఉండేది. లత అప్పుడు ఆవిడ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటారంటే మీరు చేసుకుంటారా అని అడిగాడు ఆయన. అదేవిధంగా మీకు సూర్య బ్రదర్ కార్తీ ఉన్నాడు కదా, కార్తీ తమన్నా రంగు చూసి షాక్ తిన్నట్టు, ఇంత తెల్లగా ఉంటారా మనుషులని. సో అతను కోరుకునేది తెల్లగా ఉండే అమ్మాయి కావాలని. సో వాళ్ళ అమ్మగారు నాన్నగారు అదే చూశారు. అసలు చెప్తున్నా అది తప్పులేదు, ఎందుకు తెల్లగా ఉండే వాళ్ళనే చేసుకోవాలా, నల్లవాళ్ళని చేసుకోవాలా అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. అది తప్పుగా తీసుకోకూడదు. మనం ఏమైందంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియా వచ్చాక ప్రతిదీ క్వశ్చన్ చేయడం అదేదో మనం చాలా గొప్ప అనుకోవడం. ప్రతి మనిషికి ఒక ఇష్టం ఒక అయిష్టం ఉంటాయి, కానీ నా ఇష్టాన్ని మీ మీద రుద్దకూడదు అనేది నేను చెప్తున్నది. అంటే నాకు ఈ మతం ఇష్టం కాబట్టి దాన్ని నేను మీ దగ్గర తీసుకొచ్చి రుద్దకూడదు. నువ్వు అలా ఎందుకు చేస్తావు, ఇలా ఎందుకు చేస్తావు. నాకు తెలిసిన వాళ్ళు ఒక బ్రాహ్మణ్ పిల్ల, అంటే నా ఫ్రెండ్ కూతురు, షీ మ్యారీడ్ ఏ క్రిస్టియన్. ఇంట్లో కూడా ఇష్టపడి చేశారు, అంతవరకు ఏ సమస్య లేదు.
ఆ అబ్బాయి కూడా ఏమి కంపెల్ చేయడు ఆ అమ్మాయిని నువ్వు కన్వర్ట్ అవ్వను కానీ చర్చికి వెళ్ళను కానీ. ఆ అమ్మాయి చర్చికి వెళ్తుంది, కానీ అమ్మాయి గుడికి వెళ్తే వాళ్ళ అత్తగారు ఒప్పుకోదు. దొంగతనంగా వెళ్ళాల్సి వస్తుంది ఆ పిల్లకి. నువ్వు ఎందుకు కన్వర్ట్ కావు? మా ఫ్రెండ్ భార్యను కూడా అడిగింది ఆవిడ, ఎందుకు కన్వర్ట్ చేయరు మీరు? వాళ్ళ ఆడబడుచు కూడా. మళ్ళీ అందులో ఉండే ఇంకొక ఇది చెప్పమంటారా పన్ను? ఇప్పుడు ఆ పెళ్లి చేసుకున్న అబ్బాయిను ఆ పిల్లాడి అక్కగారు ఇద్దరు కూడా వాళ్ళు హిందువులనే రాసుకున్నారు. ఎందుకని? ఇవన్నీ పొందడానికి ప్రభుత్వం నుంచి. అర్థమైందా మీకు? మరి అది తప్పు కదా. వాళ్ళ అమ్మగారు అది ఖండించాలి కదా. నేను అడుగుతున్నది అది. మీకు అర్థమైందా ఇప్పుడు నా పాయింట్? మీరు ఎవరినైనా చేసుకోండి, మీ ఇండివిజువాలిటీని కోల్పోకూడదు. ఇప్పుడు నేను ఈ మతంలో ఉన్నానండి, హిందూ మతంలో. ఇఫ్ ఐ మ్యారీ ఏ క్రిస్టియన్ అనుకుందాం, ఆయన నన్ను కంపేర్ చేయకూడదు. నువ్వు క్రిస్టియానిటీలోనే ఉండాలి, నువ్వు నీ పద్ధతులు పాటించకూడదు, అది తప్పు. నీ పద్ధతులు నువ్వు పాటించు, నా పద్ధతులు నేను పాటిస్తా. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం వెదర్ హీఈస్ ఎ ముస్లిం ఆర్ క్రిస్టియన్, ఎక్కువ శాతం నేను మాట్లాడేది వీళ్ళు కన్వర్ట్ అయి తీరుతారు. అంటే హిందువులుగా ఉండే వాళ్ళు ఎవరైనా సరే, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, వీళ్ళ ఆచారాలన్నీ వదిలేస్తారు. కానీ వాళ్ళు హిందూ మతంలోకి రారు ఎవరు, ఎక్కువ శాతం అంటున్నా. ఇది 90% వీళ్ళే కన్వర్ట్ అవుతారు. ఓకే, వాళ్ళలోంచి ఒక 1% మేబీ హిందూస్గా మారుతారు, లైక్ ఖుష్బు. సో అందుకని నేను అనేది ఏంటంటే, గౌరవించు, గౌరవం పుచ్చుకో, అంతే. ఈ FCRA చట్టం ఏదైతే ఉందో దీనివల్ల మీకు చాలా మంచి జరుగుతుందండి ఫ్యూచర్లో. అంటే అబద్ధాలు ఎందుకు చెప్పాలి? నా క్వశ్చన్ ఏంటి తెలుసా, ఒక మతం అబద్ధం చెప్పమని చెప్తుందా? చెప్తే అది మతమా? ఇప్పుడు నేను ఫలానా దానికని మీ దగ్గర డబ్బులు తీసుకున్నాక ఆ డబ్బులు దానికే వాడాలి, వాడకుండా నేను వేరే దానికి వాడుతూ నేను అబద్ధాలు చెప్పానంటే అప్పుడు అది చెప్పించిన వాడిది తప్పే, చెప్పిన వాడిది తప్పే, ఇక్కడ చేస్తున్న వాడిది తప్పే. ఓకే, కాబట్టి అలాంటి మతాలు మనకు అవసరమా? అది నా ప్రశ్న. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.